వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం బొట్టాయిగూడెంలో ఉన్నాం. బాబాయ్ మీ పేరు? సత్యనారాయణ. సత్యనారాయణ గారు, ఇంకో 2 వారాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఏ పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని మీ ఆలోచన? ఇప్పటి వరకు జరిగింది కాంగ్రెస్ జరిగింది కదా, అదే ఉంటే బాగుంటుందని మా ఆలోచన. అంటే నాది ఒక్కరిదే కాదు, మా ఏపీని కూడా అలాగే వినపడుతుంది, అందుకే నేను అన్నాను. ఇప్పుడు మన ఇక్కడ నియోజకవర్గంలో మంచి ఏమన్నా జరిగిందా 7 సంవత్సరాల్లో అభివృద్ధి? అంటే కొంచెం తెలుగుదేశం అప్పుడు మీద కొంచెం మెరుగు. ఎందుకని వైఎస్ఆర్సీపీ అంటే మీకు అభిమానం? పని చేస్తున్నాడు కనుక అందరికి మంచి జరిగింది అంటారు. జరుగుతుంది, అన్నీ కూడా పర్వాలేదు. ఆ ఆశ మీద మేము అనుకుంటున్నాం. అదే మా ఏరియాలో అనుకునేది కూడా మాది ముక్కునూరు, అది అనుకునే దాన్ని బట్టి మేము కూడా ఆ మాట అదండి విషయం. ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారంటారు? మేమైతే అదే వస్తుంది అనుకున్నాం, కాంగ్రెస్ వస్తుంది. మా ఏరియాలో అలాగే ఉంది, నేను కూడా అదే అనుకున్నాను. మాకు ఏమి జరగలే తెలుగుదేశం అప్పుడు, కొన్ని జరిగినాయి, ఇది కాంగ్రెస్ వచ్చాక అదే ఆ నమ్మకం మీద నేను కూడా మాట్లాడాను. ఇవి కొంచెం వెనకబడిన ప్రాంతం కదా బాబాయ్, ఇక్కడ అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా? సచివాలయ వ్యవస్థలో అన్ని బాగానే అందుతుంది. చాలా వరకు ఇది వరకు అంటే అసలు ఇది అడిగినా కానీ సమాధానం ఉండేది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే మా ప్రెసిడెంట్లు కానీ వాళ్ళు కొత్తగా మనకి సహాయం చేస్తున్నారు, పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. అది ఓకే బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్.